మిత్రులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనం ఇప్పుడు దాశరథి శతకం 51వ పద్యంలో ఉన్నాం. సలలిత రామనామ జపసారమిరుంగను కాశికాపురి నిలయుడగాను మీ చరణ నీరజరేణు మహాప్రభావమున్ తెలియ నహల్యగాను జగతీవర నీదగు సత్యవాక్యముందలపగ రావణాసురుని తమ్ముడగాను భవద్విలాసముల్ తలచిను తింపనాతరమే దశరథి కరుణాపయోనిధి. భక్త రామదాస్ అయినటువంటి కంచర్ల గోపన్న రామచంద్రుని యొక్క విలాసాలని భవద్విలాసముల్ తలచిను తింపనాతరమే, దేవుడే నరుడిగా పుడితే చేసినటువంటి ఘనకార్యాలు ఎన్నున్నాయో రామావతారంలో వాటన్నిటినీ చెప్పుకుంటూ వస్తే అది నా తరం అవుతుందా స్వామి? సలలిత రామనామ జపసార మెరుంగను, రమ్యమైనటువంటి రామనామము యొక్క జపము ఫలితాన్ని, రామనామ జపము యొక్క ఫలితాన్ని నాకు తెలియదు అన్నాడు. ఎందుకు అంటే బోయవాడుగా పుట్టి మహర్షిగా మారినటువంటి వాల్మీకి మరా మరా అనే రామనామ జపంతో మహర్షిగా మారాడు అని మనకు తెలుసు. సలలిత రామనామ జపసార మెరుంగను, నేను వాల్మీకిని కాను, కాశికాపురి నిలయుడగాను. కాశికా పట్టణంలో ఉన్నటువంటి వ్యాసుడిని కూడా కాదు. ఎట్లు పురాణము 18 చెప్పితివి, ఎట్లు ఏర్పరిచి వేదములెట్లు ఏర్పరిచితివి అంటూ వ్యాస భగవాను కాశీ నుంచి వెళ్ళగొట్టినటువంటి ఘట్టం మనకి తెలుసు. కాశీ ఖండంలో కాశీలో ఉండేటటువంటి మహానుభావుడు వ్యాసుడు అదృష్టవంతుడు, కానీ చివరిలో దక్షిణ కాశీకి వెళ్ళవలసి వచ్చింది అని చెబుతారు. కాశికాపురి నిలయుడగాను, నేను కాశికా పట్టణంలో ఉండేటటువంటి వ్యాసుణ్ణి కూడా కాదు, వాల్మీకిని కాదు, నేను వ్యాసుని కాదు. మీ చరణ నీరజరేణు మహాప్రభావమున్ తెలియ నహల్యగాను, రామాయణం రచించినటువంటి వాల్మీకిని కాదు, భారతం రచించినటువంటి వ్యాసుని కాదు, చివరికి మీ పాద సరోజము యొక్క ధూళి చేత నాతిగా మారినటువంటి రాతి కథ మనకి తెలుసు. మీ చరణ నీరజరేణు మహాప్రభావమున్ తెలియ, మీ పాద పద్మముల యొక్క ధూళి యొక్క గొప్పతనం తెలుసుకోవటానికి నేను అహల్యను కూడా కాదు. జగతీవరా, ఓ లోకారాధ్య మహావీరుడా, నీదగు సత్యవాక్యముందలపగ రావణాసురుని తమ్ముడగాను. నీకెందుకు, నేనున్నాను, లంకకు నీవే రాజు అని అభయమిచ్చి నిజం చేసినటువంటి మహానుభావుడివి నువ్వు, రావణాసురుని యొక్క తమ్ముడైన విభీషణుడికి. అటువంటి నీ యొక్క సత్యవాక్య పరిపాలన గురించి చెప్పుకోవటానికి, ఊహించుకోవటానికి, తలుచుకోవటానికి కూడా నేను విభీషణుని కాదు. భవద్విలాసముల్ తలచి నుతింపనాతరమే, అటువంటి నీ యొక్క విలాసాలు, నీవు చేసినటువంటి అనేకమైనటువంటి కార్యాలు, కృత్యాలు, అటువంటి ఘనకార్యాలన్నీ కూడా తలుచుకోవటం అనేటువంటిది నా చేతనవుతుందా ఓ రామచంద్ర అంటున్నాడు దాశరథి కరుణాపయోనిధి, కరుణా సముద్రుడైనటువంటి ఓ రామచంద్ర అంటూ ప్రార్థిస్తున్నాడు భక్త రామదాసు. సలలిత రామనామ జపసార మెరుంగను కాశికాపురి నిలయుడగాను మీ చరణ నీరజరేణు మహాప్రభావమున్ తెలియ నహల్యగాను జగతీవర నీదగు సత్యవాక్యముందలపగ రావణాసురుని తమ్ముడగాను భవద్విలాసముల్ తలచిను తింపనాతరమి
దాశరథి కరుణాపయోనిధి. జై శ్రీరామ్. ప్రియమిత్రులందరికీ కూడా మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. స్వస్తి.